అవసరం లేని పదార్థాలని ఎన్నింటినో మనం లోపలికి వేస్తున్నాం. అవసరానికి మించి పదార్థాలని మనం ఎప్పుడు కూడా లోపలికి తీసుకుంటున్నాం. అలాంటివి కనుక మనం పక్కకి పెట్టగలిగితే, మానగలిగితే జీవితం సుఖంగా ఉంటుంది. 4 అంగుళాల నాలిక తృప్తి కోసమని 100 సంవత్సరాల జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామే, ఇది తగదు. ఇది మన మంతెన రాజు గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్బోధ. భగవద్గీతలో 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మాట చెప్పాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మనిషికి దుఃఖం వద్దు అని అనుకుంటాడు, కానీ దాని తగ్గ పని మాత్రం చేయడు. ఎంత దుర్యోధనుడి రకం అన్నమాట. ఆయన చెప్పాడు దుర్యోధనుడు ప్రత్యేకించి, జానామి ధర్మం నహిమే ప్రవృత్తి, జానామి అధర్మం నహిమే నివృత్తి. నాకు తప్పు ఏంటో తెలుసును, కానీ నేను మానను. మంచి ఏమిటో తెలుసును, కానీ నేను చేయను. ఎందుకురా? నా సహజ ధర్మం అది. దట్స్ మై నేచర్. బై బర్త్ వచ్చిన నేచర్ ఇది, కనుక నేను మానను అన్నాడు ఆయన. కానీ దుఃఖం కావాలంటే కోరుకోలేరు. దుఃఖాన్ని కోరుకోనప్పుడు ఏం చేస్తే బాగుంటుందో చాలా సింపుల్ గా కృష్ణుడు చెప్పాడు. అందులో మొట్టమొదటి చెప్పింది యుక్త ఆహార. బీ మోడెస్ట్ ఇన్ యువర్ డైట్. నీ ఆహారంలో చక్కగా మంచి నియమాన్ని పాటించవయా అన్నాడు. ఆ ఆహార నియమాన్ని పాటించడం ఎట్లాగో రాజుగారు చెప్తున్నారు. అది ఎట్లా చేస్తే ఆహారంలో ఏ రుచి కోల్పోక్కర్లేదు, ఎట్లా చేస్తే ఆహారం ఆరోగ్యానికి బాగుంటుంది. ఇప్పుడే మాకు చెప్పారు చాలా ఎపిసోడ్స్ లో వారు ఏ పదార్థాన్ని ఎట్లా రుచికరంగా తయారు చేసుకోవచ్చో కూడా వాటిని చేసి చూపిస్తున్నారట. మనుషులకి నాల్కకుండే బలహీనతని ఆధారం చేసుకుని ఎంతో మంది దాన్ని ఎన్నో రకాలుగా అబ్యూస్ చేసేటటువంటి పని చేస్తున్నారు. అది చెయ్యొద్దు, మంచిగా వాడుకోండి. అసలు మీ తిండి కోసం కూడా మీరు అన్నెన్ని పైసలు ఖర్చు పెట్టక్కర్లేదు. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం పొందండి. ఆ డబ్బుల్ని ఇంకా వేరే వాటి కోసం వాడుకోండి అనేది డాక్టర్ గారి యొక్క ఉపదేశపు తాత్పర్యం. మంచి పద్ధతి. ఆహారాన్ని మంచిగా చేసుకోగలిగితే, ఎంత అవసరమో తినగలిగితే చాలు. మా గురువు గారి దగ్గరికి, మా పెద్దజీయర్ స్వామివారు అంటారు, వారి దగ్గరికి ఒక రోజున మీరు అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళబోతుంటే ఆయన వచ్చేటప్పుడు పెద్ద మనిషి, స్వామి నాకు 5 నిమిషాలే టైం ఉంది, ఈ 5 నిమిషాల్లో నా జీవితాన్ని ఎట్లా బాగు చేసుకోవాలో మీరు నాకు చెప్పండి స్వామీజీ ప్లీజ్. అంటే ఒరే, జీవితం అనేది 100 ఏళ్ల పంటరా, 5 నిమిషాలు నీకు ఎట్లా? కాదు స్వామి, నాకు టైం అయిపోతున్న ఫ్లైట్కి వెళ్ళిపోవాలి స్వామీజీ, 5 నిమిషాల టైం, నాకు ఏదైనా మంచి మాట చెప్పండి. అంటే స్వామివారు అన్నట్టు, నీకు 5 నిమిషాలు కూడా వద్దురా బాబు, 1/2 నిమిషంలో చెబుతాను నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ, ప్లీజ్ చెప్పండి. ఏ వస్తువుని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత తినాలో తెలుసుకో, నీ జీవితం బాగుపడుతుంది.